సురేష్ ఏంట్రా ఈసారి మనం అక్టోబర్లో టూర్ ఉందా? నెక్స్ట్ టూర్కి వెళ్ళాలనుకుంటే ఒకటే గుర్తుపెట్టుకో. ఉమ్, ముందు లాస్ట్ టైం మనం అరకెళ్తే డబ్బులు మిగిలాయి. ఒకడే కొట్టుకుని అమెరికా తెంగేసాడు, ఒకడు ఇప్పుడు టూర్ అనుకుని చెన్నై తెంగేసాడు. ఆ, ఆ డబ్బులు తెలియదు ఎంత మిగిలాయి ముందు చెప్పమన్నా. ఆ. అప్పుడు ఈ యానామాడికి వెళ్తే దాని తాలూకు ప్లాన్ చేద్దాం ఎంత ఎత్తలేదనేది. దొక్కలకి ఇచ్చారు అంత కొద్దిగా. అరే ఇప్పుడు ఇద్దరు నమ్మిచ్చారా, ఆ. నాకేమన్నా నా మీద నమ్మకం లేదని మీరే అన్నారు. తప్పులేదు, మీకు ఎవరు నచ్చాడు, ఎవరు నచ్చారు మీకు? రమేష్ గడు, గిరీష్ గడు. ఒకడు అమెరికా తెంగేసాడు, ఒకడు చెన్నై వెళ్ళిపోయాడు. డబ్బు ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? వాళ్ళ ఊరికి ఇచ్చారంటే నీకు తెలుసా? నాకు తెలియదు. మరే నాకు గోవంద్కి నాకు తెలిసినంత వరకు తెలియదు, కోయన కృష్ణ కూడా తెలియదు. నీకు దొక్కల రేసుకి వాళ్ళిద్దరికి తెలియదు. ఊరికి తెలియదు. తిరిగి నాకు 500 బొక్క అయింది. అది చెప్పుకుంటూ తొందరని నేను చెప్పట్లేదు, భయానికి నేను చెప్పలేదు. నేను నీకెందుకు? ఎందుకే వెహికల్ తీసుకొచ్చిన తర్వాత ఎంత ఎక్స్ట్రా అయిందో నాకు తెలుసు. ఎందుకు అవుతుంది? ప్రతి దానికి నువ్వు తీసుకున్నావా? 1000 రూపాయలు తిరిగి తెంగారు నా దగ్గర మీరు తిరిగి. తప్పదే. అరే అవన్నీ ఏం ప్యాకెట్లు పోయిందేమో కానీ ఇది మామూలుగా తీసుకోలేదు. దేవుడు వాడు కాబట్టి అరకులో ప్యాకెట్ నాకు డబ్బులు వచ్చాయి. మరి వచ్చాయి పోయి నాకు అనవసరం కానీ దెంగవా అవన్నీ కాదురా. ఫైనల్ ఏంటంటే ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎంత మిగిలే గిరీష్ ఇస్తాడా రమేష్ ఇస్తాడా నా ఇద్దరు మాట్లాడుకోమను. తప్పలేదు, ఎంత మిగిలే చెప్ప. సాయంత్రం కల్లా రిపోర్ట్ వస్తే తర్వాత ఏదో పార్టీ పెట్టాడు కదా రమేష్, పార్టీ ఏదో దీనికి వెళ్ళినప్పుడు ఇచ్చాడు కదా. ఆడు ఎవరు తీసుకెళ్ళమంటే ఇప్పుడు నేను పార్టీకి రెండు తీసుకెళ్తాను. నేను సంస్థ డబ్బులు పెట్టేస్తానంటే సంస్థమే పెట్టాడు దేనికి అలాగెందుకు పెడతారు సంస్థవే. సరే సంస్థ డబ్బులు అక్కడ ఉంచారా, నేను ఏదైనా మీ పార్టీ ఊరు మొత్తం చెప్పేసి సంస్థ డబ్బులు పెడతాను మీకు. నీకెందుకు ఇస్తారా? నీవే అది తప్పదే, మన అందరం ఆమోదయోగ్యంలో పెట్టాడు. నన్ను అడగలేదు, నన్ను అదే చెప్తాను కదా. నేను రమేష్ గారు పార్టీ ఇస్తానే అనుకున్నాను. దాని సంవత్సరం డబ్బులు కలిపిస్తారా అవే నీకు ఇచ్చిన సార్? అది కలిపి ఇంకొక 600 మిగులుతుంది. అది కలిపి 600 మిగులుతుంది. మరి ఏదైనా వచ్చింది నువ్వు లిస్ట్ పెట్టేసి అయితే చూస్తాం. ఇప్పుడు తీస్తాను బొక్కలే, నన్ను కంగారు ఎందుకు? వాళ్ళు నోట్ రాసుకొని రారదే, నోట్ ప్యాడ్లని రాశారు లోపల ఫోన్లో. నా బొక్క ఎక్సెల్ షీట్ లో నేను కూడా నచ్చిన రేట్లు అవన్నీ ఉన్నా. ఆయన ఎంత అయింది పక్క డేటా పెట్టమని చెప్పాడికి. ఎవరు నోటి పేర్లు ఉంది పెట్టమని. ఓకే, ఎడిట్ చేసి ఊరి మీద పెడతాం, అది మ్యాటర్ కాదు. అలాగే డబ్బు మాత్రం మొత్తం కావాలి సాయంత్రంకి. ఓకే.